భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 31/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష విధియ సోమవారం విధియ మధ్యాహ్నం 12:20 నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:04 వర్జ్యం ఉదయం 10:21 నుండి 11:51 వరకు తెల్లవారుజాము 2 గంటల నుండి 3:29 వరకు వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తాలు ఉదయం 12:28 నుండి 1:15 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:54 నుండి 3:17 వరకు. సూర్యోదయం 6, సూర్యాస్తమయం 6:09. అమృతగడ ఉదయం 10:21 నుండి 11:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు. వైద్యుత యోగం సాయంత్రం 5 గంటలకి, కౌరవం మధ్యాహ్నం 12:20, తైతుల కరణం రాత్రి 11:08. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. కొత్త కార్యాలు శ్రీకారం చుడతారు, అనుకున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం. వృషభ రాశి నూతనమైన ఉద్యోగ వ్యాపార లాభాలున్నాయి, ఆనందంగా ఉంటారు. మిథున రాశి విశేషమైనటువంటి లాభాలు, శ్రమానంతర ప్రయోజనాలు పొందే అవకాశం. కర్కాటక రాశి దైవభక్తి, చేయి కృషి వల్ల లాభాలు, ఆనందంగా ఉండే అవకాశం. సింహరాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, అధికంగా కోపం, కొంత నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి ఆరోగ్య భంగం, అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు. తులారాశి వివాహ ప్రయత్నాల వల్ల లాభం, కుటుంబ ఆనందం. వృశ్చిక రాశి శుభవార్తలు వినుట, అనుకోని ధనలాభాలు, ఆనందం. ధనస్సు రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం, ధన వ్యయమగును, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించే అవకాశం. మకర రాశి రుణాలు తీర్చగలుగుతారు, ఆనందంగా ఉంటారు, ధనవృద్ధి ఉంది, ప్రయాణ లాభాలు కూడా ఉన్నాయి. కుంభరాశి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, మానసిక ఆనందం, అలాగే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత. మీనరాశి కుటుంబాభివృద్ధి, విశేష వృత్తి వ్యవసాయ మూలకంగా లాభాలు, కుటుంబ ఆనందం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువ పరార్ధ పరమసృష్ట తుష్ట పుష్ట సుభేక్షణ అన్నారు. ఇందులో స్వామివారివి 10 భగవన్నామాలు ఉన్నాయి. వ్యవసాయ ఓం వ్యవసాయాయ నమః. వ్యవసాయం అంటే పొలం పండించడమేమో, వరి ధాన్యాలు పండించడం అనుకుంటారు మన వాళ్ళు. కాదు, వ్యవసాయం అనగా యోగమని భగవద్గీతలో చెప్పారు. ప్రయత్నము యోగం, అది వ్యవసాయాత్మక బుద్ధి అన్నారు కదండి. వ్యవసాయాత్మక బుద్ధి వలనే అనగా ఏకాగ్ర చిత్తవృత్తి వలనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంద్రియ సుఖాలయందు ఆసక్తి గల చిత్తము పలు శాఖల గలదై అవ్యవసాయమని శాస్త్రము వర్ణించినది, స్మరణీయం. కనుక వ్యవసాయోస్మి మోక్ష ప్రాప్తి అని చెప్పినట్లుగా ప్రయత్నమే వ్యవసాయం భగవంతుడి గురించి. దానివల్లే మోక్షం కొరకు ఏకాగ్ర చిత్తంతో చేయబడ్డ సాధన స్వరూపం అని గీతాచార్యుడు చెప్పినట్లుగా, కనుక భగవానుడు వ్యవసాయ అనబడ్డ, ఆయన వ్యవసాయ అని పిలువబడ్డారు. చిత్తమును ఏకాగ్రం చేసి ఇంద్రియాలు అంతర్ముఖంగా గావించిన సాధన చేయడం వల్ల సాధకుడు దేని చేత తెలుపబడుచున్నదో అదే వ్యవసాయం. అందుకే స్వామికి వ్యవసాయాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.